హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నవీన్ రాజ్ భీమవరం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ నుంచి వెళ్ళి సంపాదించడం ఎలా. యూట్యూబ్ నుంచి సంపాదించడం ఎలా. ఈ టాపిక్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ క్రియేట్ చేయడం ఎలా. యూట్యూబ్ క్రియేట్ చేయడం ఎలా అనే స్టెప్ మీకు తెలిస్తే ఈ పార్ట్ స్కిప్ చేయండి. తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీకు జీమెయిల్ అకౌంట్ ఉండాలి. జీమెయిల్ అకౌంట్ ఉందా? యూట్యూబ్ యాప్లోకి వెళ్ళండి. అక్కడ క్రియేట్ ఛానల్ అని ఉంటుంది. ఛానల్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేయండి. ఒక మంచి పేరు పెట్టుకోండి. ఆ తర్వాత అది క్లోజ్ చేసి వైటీ స్టూడియో అని ఉంటుంది. మీ ఫోన్లో ఆల్రెడీ ఉంటుంది. అది లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో అని కొట్టండి, వస్తుంది. అది ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ తోటి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియో, లాంగ్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, మీరు క్రియేటివ్ థంబ్నెయిల్స్ చేస్తారు కదా, ఆ థంబ్నెయిల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవడానికి వెరిఫికేషన్ అవసరం ఉంటుంది. కంటెంట్ అప్లోడ్ చేయడం ఎలా? ఫస్ట్ కంటెంట్ అప్లోడ్ చేయడం కంటే కంటెంట్ని మీరు ఎంచుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఈ ఛానల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లైక్ వ్లాగ్స్ చేస్తారా, లేకపోతే న్యూస్ ఛానలా, లేకపోతే ఇంట్లో జరిగే ఏమన్నా కుకింగ్సా, లేకపోతే గేమింగ్ ఛానలా? ఇలా మీరు ఫస్ట్ క్రియేట్ చేసిన దాన్ని మీరు ఫస్ట్ సర్టన్ థింగ్ ఒకటే దాని మీద ఒకే జానర్లో ఉండాలి. అట్లా అయితే మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. అన్నీ కలిపి పెట్టేస్తే మీకు రీచ్ రాదు. యూట్యూబ్కి ఎటు దారి చూపించాలనో తెలియక మొత్తం మూసేసి ఒక దగ్గర కూర్చోబెడుతుంది మిమ్మల్ని. కాపీరైట్స్ అంటే వేరే వాళ్ళ ఛానల్ నుంచి వెళ్ళి వీడియోస్ తీసుకొని మీరు వాడడం కానీ, వేరే వాళ్ళ మ్యూజిక్ని మీరు వాడడం కానీ చేయడం కాపీరైట్ కిందకి వస్తుంది. మ్యూజిక్లో మ్యాక్సిమం స్ట్రైక్లు పడవు. కాకపోతే కొత్త సినిమాలు ఇవి ఉంటాయి కదా, సినిమాలో సాంగ్స్లు అవి ఇవి ఎక్కువ లెంత్ వాడారనుకోండి, డైరెక్ట్ బ్లాక్ కొట్టేస్తారు. వీడియోకి కాపీరైట్స్ వస్తుంది, బ్లాక్ కొట్టేస్తారు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మ్యూజిక్స్. వీడియోస్ అయితే అసలు మొత్తమే యూజ్ చేయొద్దు. మనకిప్పుడు జెమినీ ఏఐలో మీరు డైరెక్ట్ మీకు ఏం కావాలనో అక్కడ చెప్పేస్తే ఒక 30 సెకండ్ ట్రాక్ డౌన్లోడ్ చేసి ఇస్తుంది. అదే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అది వాడుకోవచ్చు. అది ఫ్రీ ఉంటుంది, కాపీరైట్ ఫ్రీ ఉంటుంది. నా సజెషన్ అయితే అదే. ఇక మీ ఇష్టం. మానిటైజేషన్ ఎలిజిబిలిటీస్. మానిటైజేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి కనీసం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి 90 డేస్లో. దాంతోపాటు 3 మిలియన్ వ్యూస్ అంటే 30 లక్షల వ్యూస్ మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మీకు సూపర్ చాట్స్, మెంబర్షిప్స్, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం లింక్స్ పెట్టుకోవచ్చు. మనకు షార్ట్స్ వస్తున్నప్పుడు పక్కకు ఇక్కడ ఇక్కడ ఇట్లా సింబల్స్ వస్తాయి కదా, బై చేయమని, అట్లాంటివి మనం పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు లెవెల్ 2 మానిటైజేషన్ అంటే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి మ్యాండేటరీగా, 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి, లేదా 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. అప్పుడు అది కూడా లాస్ట్ 365 డేస్లో, వన్ ఇయర్కి, లాస్ట్ ఇయర్ ఈ రోజు 12 తారీఖు అయితే లాస్ట్ ఇయర్ 12 తారీఖు లోపు, అంతకుముందు పోయినట్టే. లాస్ట్ 365 డేస్లో ఉన్నది మాత్రమే కౌంట్ చేస్తారు. రెగ్యులర్గా మీ కంటెంట్ అనేది రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తేనే యూట్యూబ్ అనేది మీకు పుష్ ఇస్తుంది. లేదంటే నా ఛానల్లో ఒక 4-5 పోయినాయి, అట్నే పోతుంది మీది కూడా. ఇది కూడా ఛానల్ 4000 ఉన్నారు వాచ్, ఇది కూడా పోతుంది మెయింటైన్ చేయకపోతే. నేను కూడా అది, నువ్వైనా నేనైనా ఎవరైనా మెయింటైన్ చేయకపోతే పోతుంది ఛానల్. ప్లీజ్ బీ కేర్ యువర్ ఛానల్. ఓకే. ఇంకోటి ఏం చెప్తాం అనుకున్నాం. సో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీ వీడియోస్ ఎవ్రీడే ఈవినింగ్ 6 PM అప్లోడ్ చేయండి, రీచ్ వస్తుంది. షార్ట్స్ అనుకోండి, ఈరోజు ఒకటి పెట్టండి, ఒకరోజు గ్యాప్ ఇవ్వండి, ఇంకో రోజు ఒకటి పెట్టండి. అట్లా గ్యాప్ ఇస్తే మీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది, అక్కడ రీచ్ వస్తుంది. అక్కడ మీరు మ్యాక్సిమం వేరే వాళ్ళ ట్రాక్స్ కానివ్వండి, వేరే వాళ్ళ వీడియోస్ కానివ్వండి వాడటం మానేస్తే మీ ఛానల్ మీకు సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరానికైనా మానిటైజేషన్ అయితే మీ ఛానల్ మీకే మానిటైజేషన్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రైక్స్ రాలేదని మీరేం బాధపడకండి. మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఆడే స్ట్రైక్ వేస్తాడు వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తెలుసుకొని చెప్తా, నాకు కూడా తెలియకపోతే. ఓకే, బాయ్.